సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మందన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ప్రచారం. వారు వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నారని కొందరు, లేదు వాయిదా పడిందంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే అందరి వాదనలకు స్మృతి పలాష్ దిష్టి రక్ష ఎమోజీతో చెక్ పెట్టారు. తాజాగా తమ ఇన్స్టాగ్రామ్ బయోలో దిష్టి రక్ష ఎమోజీని కూడా జరిగింది వారు. దీంతో వారి ఇరువురి మధ్య ఎటువంటి సమస్యలు లేవనే విషయంపై స్పష్టతనిచ్చినట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. భారత క్రికెటర్ స్మృతి మందన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తమ వివాహం వాయిదా పడిన తర్వాత కూడా సోషల్ మీడియాలో సైలెంట్గా తమ ఇన్స్టాగ్రామ్ బయోస్ను అప్డేట్ చేశారు. వాస్తవానికి ఈ జంట వివాహం నవంబర్ 23న జరగాల్సింది. బట్ స్మృతి తండ్రి శ్రీనివాస్ మందనకు గుండెపోటు రావటం, ఆసుపత్రిలో చేరటం కారణంగా ఈ పెళ్లి వాయిదా పడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ వెంటనే పలాష్ కూడా తీవ్ర ఒత్తిడి, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు భావోద్వేగ వైద్యపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ కష్ట సమయంలో తమ బంధంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు ఈ జంట తమ బయోలో నజర్ ఇమోజిని కూడా జోడించడం జరిగింది. పెళ్లి రోజునే స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన గుండెపోటు లక్షణాలతో అస్వస్థకు గురయ్యారు. ఆయన వెంటనే సాంగ్లీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం పలాష్ కూడా తీవ్ర ఎసిడిటీ, వైరల్ ఇన్ఫెక్షన్తో అస్వస్థకు గురయ్యారు. ఆయనకు మొదట సాంగ్లీలో చికిత్స అందించి ఆ తర్వాత ముంబైలోని గోర్గావ్లోని ఎస్ఆర్వి ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 26న ఆయన పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఇరు కుటుంబాలలో ఏర్పడిన ఈ ఆకస్మిక ఆరోగ్య సమస్యల కారణంగా వివాహం కూడా వాయిదా పడింది. వివాహం వాయిదా పడ్డ స్మృతి తన ఎంగేజ్మెంట్ ప్రపోజల్ ఫోటోలతో సహా వివాహ సంబంధిత పోస్టులన్నింటినీ కూడా తొలగించడంతో ఆన్లైన్లో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇన్స్టాగ్రామ్, రెడిట్ ఎక్స్ వంటి వేదికల్లో వీరి బంధంపై పలు పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో స్మృతి పలాష్ తమ బయోలో నజర్ ఇమోజీని, అంటే దిష్టి తగలకుండా ఉండేందుకు వాడే చిహ్నం చేర్చడం ద్వారా తమ గోప్యతను కాపాడుకోవడానికి, వదంతులను ఖండించడానికి మౌనంగా ప్రయత్నించారు. అలాగే స్మృతికి సంఘీభావంగా ఆమె భారత జట్టు సహచరి, మంచి స్నేహితురాలు జెమిమా రోడ్రిగ్స్ ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. విమెన్స్ బిగ్ బాష్ లీగ్లో బ్రిస్బెన్ హీట్ జట్టుకు ఆడకుండా టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లను కూడా విడుదల చేయాలని కోరింది. స్మృతికి అండగా ఉండేందుకు జెమిమా ఇండియాలోనే ఉండిపోవాలని కూడా నిర్ణయించుకుంది. బ్రిస్బెన్ హీట్ జట్టు ఆమె నిర్ణయాన్ని పూర్తిగా గౌరవించి మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు ఆరోగ్యం కోలుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. త్వరలో కొత్త వివాహ తేదీని ప్రకటించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది.